ఆల్రెడీ నా పరిచయం అందరికీ ఉన్నది, మళ్ళీ ఒకసారి చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. కాకపోతే ఏదైతే మన అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ రాష్ట్రీయ బజరంగ్ దళ్ వైపు నుండి మనం ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తున్నామో, ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నాం అన్న విషయం మీకు చాలా వరకు అంటే హనుమాన్ చాలీసా కేంద్రానికి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. కానీ అయినప్పటికీ మీ తల్లిదండ్రులు వచ్చారు కాబట్టి మీ తల్లిదండ్రులకు కూడా తెలియాలి. ఎంఎస్ క్యాన్సర్ సర్జన్ అయిన తర్వాత 36 ఇయర్స్ ఏజ్లో ప్రతిరోజు దాదాపు 25 నుంచి 35 లక్షలు సంపాదించే వ్యక్తి, అంటే సర్జరీస్ చేయడంతో ఆ వ్యక్తి తన ఒక 40 సంవత్సరాల జీవితాన్ని హిందూ సమాజం కోసం త్యాగం చేసి సమర్పణ చేసి హిందూ సమాజాన్ని తన సొంత డబ్బులతో కష్టపడి ఆర్గనైజేషన్ నడపడం జరిగింది. అదేవిధంగా అంటే మేమందరం స్ఫూర్తిదాయకంగా తయారైనాము అంటే వారి యొక్క ప్రేరణతోటే. అంటే నేను 2004 నుంచి బజరంగ్ దళ్ కార్యకర్తగా పనిచేసినాను. అది ఎవరి స్ఫూర్తి అంటే ప్రవీణ్ భాయ్ తోగడియా గారి స్ఫూర్తి. ఎందుకంటే వారు అంతర్జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు బజరంగ్ దళ్కి. దాని తర్వాత విశ్వ హిందూ పరిషత్లో కార్యాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. వారు నిర్మాణం చేసినటువంటి బాధ్యతలు కానీ లేక కార్యకర్తలు కానీ పూర్తిగా ధైర్యవంతులు మరియు అంకిత భావంతో సమర్పిత భావంతో సమాజానికి పనిచేసిన వాళ్ళు. అయితే జనరల్గా ఏమైంది, మేమందరం ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాం, అదే నిమగ్నం అయిపోయి ఉన్నాము. ప్రభుత్వాలు మనకు వ్యతిరేకంగా ఉన్న తర్వాత అంటే ఇప్పుడు కాదు, నేను గతంలో చెప్తున్నా. అంటే ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉన్న తర్వాత రామసేతు మనది కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండలు కాదు, తర్వాత అమర్నాథ్ యాత్రికులను ఇబ్బంది పెట్టడము, ఇట్లాంటివి అనేకమైనటువంటి అంశాలపైన సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత విజయం పొందడం జరిగింది, సుదీర్ఘ పోరాటం చేయడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే మనం ఆకాంక్షించినాం అంటే ప్రభుత్వం మనది రావాలి అని చెప్పి ఆకాంక్షించిన తర్వాత మన ప్రభుత్వం 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత రామ మందిర నిర్మాణం కావాలి, ఆర్టికల్ 370 రద్దు కావాలి, తర్వాత గోహత్య నిషేధ చట్టం రావాలి, తర్వాత కామన్ సివిల్ కోడ్ రావాలి, పాపులేషన్ కంట్రోల్ బిల్ రావాలి. ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు మన ముందర ఉన్నాయి. అయిన తర్వాత 2018లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అంశాలన్నీ నెరవేరాల్సిన సమయంలో నెరవేరకుండా ఆగిపోయినాయి. 2014లో నెరవేరకుండా ఆకాంక్షలన్నీ ఆగిపోయిన తర్వాత అప్పుడు ప్రవీణ్ భాయ్ తోగడియా గారు అంటే హిందువుల పక్షాననే వారు గల్లం ఎత్తిరు తప్ప ఎప్పుడైనా రాజకీయ శక్తిగా గల్లం ఎత్తలేదు. అంటే హిందూ నాయకుల నిర్మాణం చేసి వాళ్ళని రాజకీయ శక్తిగా ఇచ్చిర్రు, కానీ వారు స్వయంగా ఇప్పుడు రాజకీయాలలో లేరు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆకాంక్షతో ముందుకెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇంకా ప్రభుత్వాలను నిలదీయాలి అంటే ఇంకో కొత్త అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ ఒక స్థాపన చేసిన తర్వాత అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్లో అంటే యువకులు కూడా కావాలి కాబట్టి యువ విభాగం అనేది రాష్ట్రీయ బజరంగ్ దళ్, అమ్మాయిల గురించి వచ్చేసి ఓజస్విని, తర్వాత మహిళల గురించి వచ్చి రాష్ట్రీయ మహిళా పరిషత్, తర్వాత రాష్ట్రీయ కిసాన్ పరిషత్, రాష్ట్రీయ మజ్దూర్ పరిషత్, తర్వాత ఏక్ ముట్టి అనాజ్ అనేది అంటే కీలక పాత్ర పోషిస్తుంది సొసైటీలో. ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తుంది అంటే ఏక్ ముట్టి అనాజ్ అనేది చాలా గ్రేట్ కాన్సెప్ట్, ఇంతవరకు ఏ ఆర్గనైజేషన్ చేపట్టలేదు. అటువంటి కార్యక్రమాన్ని అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ చేపట్టింది. ఏక్ ముట్టి అనాజ్ కాన్సెప్ట్ ఏంటిదంటే ఇప్పుడిప్పుడే మన మధ్యలో నైనా జైస్వాల్ గారు విచ్చేశారు. అందరు అటు కాదు వారు వస్తారు ప్రశాంతంగా ఉండండి. దాని తర్వాత ఏక్ ముట్టి అనాజ్ తర్వాత బ్లడ్ ఫర్ ఇండియా, అంటే బ్లడ్ ఫర్ ఇండియా అనే సర్వీస్ ఏంటిదంటే 24/7 ఆల్ ఓవర్ ఇండియా. అంటే ఎక్కడైనా కానీ ఆపదకాల స్థితిలో రక్తదాతలు అవసరం పడినప్పుడు బ్లడ్ ఫర్ ఇండియా కానీ లేక హిందూ హెల్ప్ లైన్కి కానీ పింగ్ చేసినట్లయితే మీకు రక్తదాతలను అందజేస్తారు. నైనా జైస్వాల్ గారు మరియు వారి యొక్క సోదరుడైనటువంటి అగస్త్య గారు, వీరు రియల్గా మనకి రోల్ మోడల్స్. అంటే మనం సినిమా యాక్టర్స్ కాదు, మనము ఇంకా సెలబ్రిటీలు కాదు, వీళ్ళు రియల్ రోల్ మోడల్స్. అంటే రాష్ట్రీయ బజరంగ్ దళ్ కానీ లేక అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ కానీ మీ భవిష్యత్ మీ మధ్యలో పరిచయం చేయడానికి స్వాగతం. ధన్యవాదాలు. అసలు అయితే పేదేంటి వాళ్ళు ఒకవేళ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేక ఒక కార్డియో 7 ఒకవేళ హిందూ హెల్ప్ లైన్కి ఒకవేళ కాల్ చేసినట్లయితే మీకు మన కార్యకర్త అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ వైపు నుండి ఒక కార్యకర్త వచ్చి అసిస్ట్ చేస్తారు. అది మీరు కాశీకి వెళ్ళండి, మథురాకి వెళ్ళండి, లేక సోమనాథ్కి వెళ్ళండి, లేక శ్రీశైలంకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే అత్యవసర పరిస్థితి మాత్రమే. అంటే ఆ విధమైనటువంటి సేవ. తర్వాత వచ్చేసి
హిందూ అడ్వకేట్స్ ఫోరం అంటే దాడులని అరికట్టడానికి కోసం అని చెప్పేసి హిందూ అడ్వకేట్ ఫోరం అనేది ఉంది. దాని తర్వాత వచ్చేసి మనకి రాష్ట్రీయ ఛాత్ర పరిషత్, అంటే ఇది మీ గురించే, కాకపోతే దానికి కాలేజ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ రాష్ట్రీయ ఛాత్ర పరిషత్ అయితే ఉంది కదా మనకి, దీంట్లో మనము అన్య మతస్థులని మెంబర్షిప్ చెయ్యము. అంటే మెంబర్షిపే చేయమంటే ఇంకా వాళ్ళు ఎలక్షన్ గెలవడం దూరం మాట. అంటే అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ ఒక విజన్ ఏంటిదంటే హిందూ ఈ ఆగే, హిందూ హే హెడ్, వీర హిందూ విజేత హిందూ అనే ఒక స్లోగన్ తోటి ముందుకు వెళ్తున్నాము. దాని తర్వాత ఓం శ్రీ పరివార్. ఓం శ్రీ పరివార్ అంటే మేరా ఘర్ హిందూ ఘర్ సురక్షిత్ ఘర్, అంటే హిందూగా అందరం అనుకుంటున్నాం కానీ మనం రక్షణ వ్యవస్థ ఏ విధంగా ఉంది మన ఇంట్లో అంటే ఒక దొంగ మన ఇంటికి వచ్చిందంటే మనం తాడు కట్టేసి పోలీసులకు అప్పచెప్పేంత శక్తి గిట్ట మన దగ్గర లేదు. కాబట్టి ఓం శ్రీ పరివార్ అనేది ఆ వింగ్లో పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్. నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ యువతలో అంటే క్రీడాకార శక్తిని పెంపొందించడానికి అని చెప్పేసి నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్. తర్వాత యూత్ సోషో ఎకనామిక్, అంటే యూత్ సోషో ఎకనామిక్ ఏంటిదంటే ఇప్పుడు జనరల్గా మన హనుమాన్ చాలీసా కేంద్రాలు నడుస్తున్నాయి. నడిచిన తర్వాత ఒక విద్యార్థి అనేది కాలేజ్కి వెళ్తాడు, కాలేజ్ తర్వాత డిగ్రీ కంప్లీట్ అవుతాడు, డిగ్రీ తర్వాత జాబ్ కోసం వెళ్తాడు. జాబ్ కోసం వెళ్ళినప్పుడు రెఫరెన్స్ కావాలి. అక్కడ రెఫరెన్స్ కావాలంటే ఎవరిది కావాలి? అదే మన హనుమాన్ చాలీసా కేంద్రం నుండి మన వాళ్ళు రెఫరెన్స్ చేస్తారు. తర్వాత వచ్చేసి కిడ్స్ ఏ హెడ్. కిడ్స్ ఏ హెడ్ అంటే మనం గతంలో ఏదైతే కాంపిటీషన్స్ చేసినాం అంటే గణేశోత్సవాల పైన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కానీ లేకపోతే విజయదశమిలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కానీ చేసిన తర్వాత మనకి అంటే ఏదైతే మనం ఎక్కడైతే కండక్ట్ చేసినాం అక్కడ మనకు అడగడం జరిగింది అంటే పిల్లలకి ఏం ప్రైజ్ ఇస్తారు, ఏం గిఫ్ట్ ఇస్తారు, స్కేల్ ఇస్తారా, కంపాస్ బాక్స్ ఇస్తారా అని. అప్పుడు మనం చెప్పడం జరిగింది మేము పిల్లలకు స్కేల్లో కంపాస్ బాక్స్ ఇవ్వడానికి రాలేదు, మేము పిల్లలు అప్రిషియేట్ చేయడానికి వచ్చినాము, పిల్లల్లో ఉన్నటువంటి వివేకాన్ని వెలికి తీయడానికి వచ్చినాము అని అన్నాం. అది కండక్ట్ చేసిన తర్వాత మాకు ఎప్పుడైతే అర్థమయ్యింది అంటే నిజంగా ఈ పిల్లల్లో ప్రతిభ ఉన్నది, ఈ పిల్లలని ఇంకా కొంచెం ఈ బాలలను ఒకవేళ ప్రోత్సహిస్తే ఇంకా ముందుకు వెళ్తారని చెప్పి ఒక ఆలోచన రావడంతో ఈ స్టూడెంట్స్ మెంటరింగ్ సెమినార్ అనేది మనం జరుపుకోవడం జరిగింది. ఆ జరుపుకున్న సందర్భంలోనే మళ్ళీ ఫోర్త్ సెషన్ అనేది పేరెంట్స్ తోటే చేయాలి. ఖచ్చితంగా 3 సెషన్స్ సబ్జెక్ట్ వైజ్ వెళ్ళిపోయినాము. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ పైన వెళ్ళిపోయినాము, టైం మేనేజ్మెంట్ లేక హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ పైన వెళ్ళిపోయినాం. తర్వాత 4th సెషన్ పేరెంట్స్ తోటి ఎందుకు వెళ్తున్నాము అంటే పేరెంట్స్ తోటి వెళ్తేనే మీ లోపల మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు తేవడానికి కోసమే మనకు ఒక రోల్ మోడల్ ఇన్స్పిరేషన్ కోసం అని చెప్పి రియల్ రోల్ మోడల్ని తీసుకొచ్చినాం. అంటే ఎవరినో వేరే వాళ్ళని తీసుకురావచ్చు కానీ అది కాకుండా అంటే మేము వెళ్ళి వారిని అడగడము, వారు అంటే ఇంత చిన్న కార్యక్రమానికి వారు రారు కనీసం వారు రావాలంటే 5,000 మంది క్రౌడ్ ఉండాలి. అంటే వారు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ అట్లాంటిది ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్, రాష్ట్రీయ బజరంగ దళ్ వారిని కోరడంతో వారు వెంటనే దానికి స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. వారికి మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. తదుపరి కార్యక్రమాన్ని నేను మన ప్రవళిక గారికి అప్పచెప్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు.